ఎండనక వారనక రాయనక రప్పనక ముళ్ళనక అమ్మతకనక ఇలా రోజు కష్టపడే ఒక రైతుతో ఒక చిన్నపాటి వీడియో, తన ఆవులను మేపే వీడియో చూడండి ఒకసారి అందరూ. ముందుగా లైక్ కొట్టండి. నాది కెమెరా కొద్దిగా బాగాలేదు, అందుకే నా ఫేస్ మాట్లాడడం లేదు. వీడియో మాత్రం కెమెరా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఏమున్నాయి లోపల? ఆవులా? బాగుంది, మీకు మంచి సెక్యూరిటీ లేక మొత్తం అంత చుట్టూ గోడ మధ్యలో ఆవులు. ఎక్కడున్నాయి అని ఆవులు మొత్తం? మో ఇక్కడ వస్తున్నాయి. రండి రేదా నువ్వు పారి నీళ్ళు తాగరా మీరు? ఒంగోలా? ఒంగోలు జాతీయ పాలు ఎన్ని ఇచ్చేది ఇన్నప్పుడు? మంచిగా మంచి మూమెంట్, మంచి ఫిట్నెస్, మంచి మూమెంట్. 4 లీటర్లు ఇప్పుడు కట్టిందా ఎట్లా? క్రాసా? ఒంగోలు క్రాసా? కన్నీకి మాత్రం మంచిగా ఉంది, చుట్టూ కూడా మధ్యలో మేసే కదా ఆవులు. అంటే మేపే పెద్ద ఇబ్బంది ఏముండదు ఇక. కాకపోతే ఎండాకాలం ఇబ్బందిగా చాలా గడ్డి ఉండదుగా. అప్పుడు ఆ టైంలో ఏం చేస్తాం మరి? సొప్పనా? సొప్ప, వరిగడ్డి. నీళ్ళ కోతున్నాయి ఆవులు తాగడానికి. మా వీటికి బాట తెలుసు కదా, రోజు డైలీ పోతాయి కదా. అది హెడ్ ఇప్పుడు అన్నిటికంటే అంటే ముందర పోతుంది కదా. ఫాస్ట్ ఉంటుంది, యాక్టివ్ అవుతుంది. చిలకావు కదా, దేశావు కదా, యాక్టివ్ అవుతుంది. ఇవేమో ఇంజక్షన్ కాదు. అదే ఇక దీనికి మనుషులు అవసరం లేదు, ఇక ఒక్కసారి ఇడిస్తే పోతున్నాయి కదా. ఏమైంది? కాలుకి దెబ్బ తాకితే కుంటుకుంటూ నడిస్తే మరి మందా? డాక్టర్ చాలా టైంకి సమయానికి ఒక పాత మందు ఉంటే మందు వేసేస్తే 100 స్పీక్ అవుతుంది. అదే తగ్గింది అన్నట్టు. 300-400 నీకు ఆదాయాన్ని తెలుసా? రీసెంట్గా శ్రీశైలం సంబంధించి నల్లమల ఫారెస్ట్లో ఒక ఆయన వీడియో తీసిండు, ఒక యూట్యూబరు. అందులో దాదాపు ఒక 300-400 ఆవులు ఉంటాయి. అంటే దేవునికి సంబంధించిన ఆవులు కావచ్చు బహుశా. అవి అడవిలో మేస్తూనే ఉంటే ఏమన్నా ఇట్లా సింహాలు కానీ పులులు కానీ వచ్చినా కూడా అందులో అటాక్ చేసినప్పుడు ఒకటి ఎత్తుకొని పోతారంట అంతే. ఇక దాని ఇంకా ఎవరైతే ఉంటారో కావాలంటారో వాళ్ళు పోలేరు, ఇక పోతే పోయినా నిలిచి పెడతారంట. ఇక అంతే ఇక మరి ఆలం పడితే. కాకపోతే ఒకటే 300 ఆవులను ఒక ఆయన మేపడం అనేది మామూలు విషయం కాదు. మొత్తం రాళ్ళు రప్పాలి మొత్తం అంతా. ఎట్లుంటుంది ఇక ఫారెస్ట్ అంటే? పెద్ద ఫారెస్ట్. ఛానల్ పేరు కూడా ఏదో ఉంది. మళ్ళీ వచ్చేసింది ఇక వాటి దారులకు. గేట్ పెట్టేసి అయిపోతుంది, ఇక్కడ క్లోజ్ చేసి. మంచిగా ఉందిలే నీకు ఒక వర్షాకాలం ఒక 4 నెలల వరకు. అంటే ఇప్పుడు ఇందులో ఏం వర్క్ నేను. వీడియో పూర్తిగా చూసిన సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్. వీడియోలో కనిపించిన వ్యక్తి MBA పూర్తి చేసిన వ్యక్తి, ప్రస్తుతం జాబ్ రీసెర్చ్లో ఉన్నాడు. వాళ్ళ పొలం దగ్గర ఏదో సరదాగా తీసిన వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి.